Now let us turn to the word of the Lord for today's meditation. Let us turn to 1 Corinthians chapter 7 verses 10 to 14. ఈ రోజు వాక్య ధ్యాన నిమిత్తమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు చూద్దాం. I will read in English. And unto the married I command, yet not I, but the Lord. Let not the wife depart from her husband, and if she depart, let her remain unmarried, or be reconciled to her husband, and let not the husband put away his wife. But to the rest speak I, not the Lord. If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away. And the woman which hath an husband that believeth not, and if he be pleased to dwell with her, let her not leave him. For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Else were your children unclean, but now are they holy. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మరొకసారి చదువుకుందాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. As a church, we were meditating through different verses in 1 Corinthians. సంఘముగా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వివిధ రకాలైనటువంటి అంశాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. If you remember, in the previous chapter, Paul strongly rebuked sexual sins, even those who were engaging in sins like fornication, incest, and all kinds of sexual sins in the church. ముఖ్యంగా మరి పౌలు సంఘములో జరుగుతున్నటువంటి లైంగిక సంబంధమైనటువంటి పాపములను మరి సంఘంలో సభ్యులుగా ఉండి ఎవరైతే మరి ఈ లైంగిక కార్యక్రమాల్లో అసాంఘికమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో అటువంటి వారిని హెచ్చరిస్తున్న విధానం చూసాం. And in this chapter, he is particularly focusing on the institution of marriage, where how God wants the marriage and the family life to be kept pure, and how God wants to preserve us in our marital life. మరి ఈ యొక్క అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూసినట్లయితే ముఖ్యంగా వివాహమైన వారి గురించి, వారి వివాహం ఎంత శ్రేష్టమైందో, అది ఏ విధంగా దేవుడు వివాహ జీవితాన్ని భద్రపరుస్తున్నాడో, ఆ వివాహ జీవితానికి అవసరమైనవి ఏమిటో ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. And the previous Sunday, through the previous verses, we meditated on the topic of the gift of singleness. మరి గడిచిన వారంలో మనం చూసినట్లయితే ఆ యొక్క వాక్య ధ్యానంలో వివాహం కాకుండా ఉండడం అనే ఆ వరం ఎలాంటిదో మనం తెలుసుకున్నాం. And Paul reminded us and even the congregation there that it is better that you remain single than unequally yoked with an unbeliever, or you marry not in the Lord. పౌలు ఏం చెప్పాడంటే, నీవు ప్రభువులందు వివాహం చేసుకోకుండా అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకోవడం కంటే అసలు వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిదని పౌలు చెప్పినట్లుగా మనం చూసాం. And that's why he said in verse 7, for I would that all men were even as I myself. కాబట్టి 7వ వచనంలో ఏమన్నాడంటే, మనుషులందరూ కూడా నా వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. Paul, as a single man, served the Lord and was greatly used by the Lord to spread his word. మరి పౌలు వివాహం కాని వ్యక్తిగా ఉండి దేవుని చేత వాడబడుతూ మరి ఆ దేవుని యొక్క సువార్తను విస్తరింపజేయడానికి ప్రభు చేత వాడబడిన వ్యక్తిగా ఉన్నాడు. We also saw how even in the history of the church, Lord used great men, missionaries who remained single to serve the Lord and even to bring many souls to Christ and to plant many churches. అలాగే సంఘ చరిత్రలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది వివాహాలు చేసుకోకుండా అలా ఉండిపోయి ప్రభు పరిచర్యలో మరి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించడానికి, సంఘాలు స్థాపించడానికి ఏ విధంగా వాడబడ్డారో మరి గత వారంలో మనం చూసి ఉన్నాం. When we talk about singlehood, it's not only those who were gifted and those who prepared to live the whole life as single men or women. Actually, it's also applicable for all those who are in the stage of preparing to be married or in their youthful ages. మరి వివాహము కాకుండా ఉండటము
అంటే ఇది కేవలము వివాహము చేసుకోకుండా ఉండేవారికే కాదు, కానీ వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగిన వారికి కూడా ఏ విధంగా ఉండాలి అన్న విషయంలో ఇది అన్వయించుకోవాల్సినటువంటి విషయమై ఉన్నది. So if you are not married, you are single, and some of the things that he is saying, it is applicable equally for you also. ఒకవేళ ఇప్పుడు నీకు ఇంకా వివాహం అవ్వలేదు, వివాహం కాకుండా ఉన్నావు కాబట్టి ఇది నీకు కూడా అన్వయిస్తుంది. And he says, for the sake of the gospel, it is good that you remain single because you can serve the Lord. You can devote your time and energy for God. ఇదిగో మరి సువార్త విషయమై మరి నీవు వివాహం కాకుండా ఉండి మరి ఎక్కువగా సమర్పించుకొని మరి దేవునిని ఘనపరిచే విషయంలో, దేవునిని మహిమపరిచే విషయంలో, దేవుని కొరకు వాడబడే విషయంలో నీవు ఉండవచ్చు. అలాగా When we are in our youthful age, that's the best time to serve the Lord, to serve the church, because we have more time to move around, we have more energy to serve the Lord, and especially when we are at young age, in our prime age, that's the time that it's good that we serve the Lord and the church. మరి మనం యవనస్తులంగా ఉన్నప్పుడు మరి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి మరి అది మంచి వయసు, ఎక్కువగా తిరగవచ్చు, ఎక్కువగా పరిచయం చేయవచ్చు, ఎక్కువగా మరి సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ వయసులో ఎక్కువగా మనం మన బలాన్ని, మన తెలివితేటలను, మన సామర్థ్యాన్ని ప్రభు కోసం వినియోగించవచ్చు. So if you are not married and you are seeking God's will, let us ensure that we don't waste the time that the Lord has given to us. Let us ensure that the time and energy that the Lord has given, we use it for God's glory. కాబట్టి నీకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి మరి నీకున్నటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని అంతటిని కూడా దేవుని మహిమ కొరకు వినియోగించడానికి ఉపయోగించండి. Sadly, in our society now, those time we give lot of our prime age, youthful age to educational institutions of this world. మరి ఈ రోజుల్లో కనుక చూసినట్లయితే మన యొక్క యవనస్తులందరూ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలు, బలాన్ని అంతటిని కూడా ఆ సమయం అంతటిని ఆ యొక్క చదువు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. Now our church is in a place where it's surrounding, there are so many coaching institutions. చూడండి, మన యొక్క సంఘం కూడా ఎక్కడుందంటే చుట్టుపక్కల అన్నీ కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. And there are so many youngsters coming here, go to Chaitanya, go to other popular institutions and spend 1 or 2 years of their prime age totally devoted for preparing for competitive exams, for preparing for entrance exams, engineering or medical and all that. మరి అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ కోచింగ్ సెంటర్లో చేరి మరి చైతన్య లాంటి లేదా ఇంకా ఇతర సంస్థల్లో మరి అక్కడ వారు జాయిన్ అయ్యి ఒక 2 సంవత్సరాలు వారు అక్కడ ఉంటూ వారు ఏ ఎగ్జామ్కి అయితే సిద్ధపడుతున్నారో, దేనికి కావాలనుకుంటున్నారో దానికోసం వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. It is prime age in their life, but then when they come here, sometimes they don't go to church. అది వారు మంచి యుక్త వయసులో ఉన్నటువంటి సమయము, చాలా విలువైనటువంటి సమయము. మరి ఈ సమయంలో వారు ఆ యొక్క విద్యను బట్టి, వారు తీసుకున్న తరబిదుని బట్టి కొన్నిసార్లు సంఘానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటారు. They are separated from their families and sometimes they go out with their friends and all the families don't even know what is happening here. ఎందుకంటే వారు అక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు, కుటుంబానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండొచ్చు. And many youngsters lose their faith, lose their commitment to Christ when they go far away from their house and devote their time and energy for study, but then it ends up in this way. మరి దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వారు నిదానంగా విశ్వాసం నుంచి తొలగిపోయేవారుగా, సంఘానికి వెళ్లకుండా కేవలం చదువుల మీదే దృష్టి పెట్టి అలా సమయాన్ని అంతా కూడా దానికోసమే కేటాయించి విశ్వాస జీవితం నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారు. And sadly, all these institutions, they have a lot of classes because Sunday is a holiday. They put a lot of classes and exams on Sunday. మరి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క విద్యా సంస్థలన్నీ కూడా సాధారణంగా ఆదివారము సెలవు రోజు అయినా వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారమే ఎక్కువ హోంవర్క్ ఇస్తారు. And the parents are also very concerned whether they pass the exams, what is the rank that they got in their weekly or monthly test. And sometimes we focus on the educational system of this world and forget God. మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలకి మరి వీక్లీ జరిగే లేదా మంత్లీ జరిగే ఆ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, ఈ విషయాలే తెలుసుకుంటూ చివరికి ఏమవుతుందంటే దేవుడిని మర్చిపోతున్నారు. And the parents may call in the weekend, Sunday evening and ask, how much rank you got in the weekly test? వారం చివరిలో తల్లిదండ్రులు ఫోన్ చేసి, ఇదిగో నీకు వారాంతపు టెస్టుల్లో పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ ర్యాంక్ వస్తుంది అని అడుగుతారు. They may not be even concerned whether he went to church or whether he spent time reading God's word or spending time with other believers. మరి ఏ తల్లిదండ్రులు కూడా అయ్యా నీ సమయాన్ని ఎట్ట గడుపుతున్నావు, సంఘానికి వెళ్తున్నావా, ఇతర విశ్వాసులతో సమయాన్ని గడుపుతున్నావా, వాక్యానికి వింటున్నావా, ఈ విషయాలు ఎవరు కూడా అడగరు.
I'm not saying education is not important. మరి నేను ఎడ్యుకేషన్ అంత ప్రాముఖ్యమైనదని కాదు అని నేను అంటలేదు. We need to study, we need to get the skills necessary to survive in this world. It's also needed even to run our families. మన యొక్క కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా, మరి మనం ఒక మంచి జీవితం, ఒక హోదాతో ఉండాలన్నా ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. మనం నేర్చుకోవాలి, మరి చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. But let us not pursue these things at the expense of God. అయితే నేనేం చెప్తానంటే దేవుని కంటే కూడా ఎక్కువగా వీటిని వెంబడించవద్దు అని చెప్తున్నాను. Ultimately, we are created by God. All the intelligence that we have, the skills that we have, all this is given by God. మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా, జ్ఞానం ఇవన్నీ కూడా దేవుని ద్వారానే మనకు కలుగుతున్నవి. And even this time of singleness or youthful age, it's also a gift from God that we have health and strength to serve the Lord, to worship Him, to glorify Him. మరి యవనస్తులుగా ఉన్నప్పుడు మరి మంచి బలం ఉంటుంది, మంచి సామర్థ్యం ఉంటుంది. దీని ద్వారా దేవునిని మహిమపరచవచ్చు, దేవునిని ఎక్కువగా ఘనపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. So as Paul says, let us use this time wisely for God's honor and glory when we are young and when we are single. కాబట్టి నీవు వివాహం కాకుండా ఉన్నప్పుడు నీకున్నటువంటి ఆ సమయాన్ని జ్ఞానం కలిగి దేవుని మహిమార్థంగా వినియోగించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. And in some people's life, God gives them the privilege to get married to godly men and women. మరి కొన్ని మంది జీవితాల్లో మరి వారు దేవుని దైవ చిత్తంలో మరి జీవిత భాగస్వాములు వారు కలిగి ఉండొచ్చు. And even we know in Christian churches and even in Christian communities, we take marriage as a sacred institution. మరి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో వివాహం అనేది మరి చాలా శ్రేష్టమైనదిగా మరి చూస్తున్నాం. You know, when we look at the Bible, we can see certain institutions that God Himself established. మరి బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని విషయాల్లో దేవుడే వాటిని స్థాపించాడు. And the best example maybe we all know and we all are familiar is church. మరి దాటికి ఉదాహరణ, ఉత్తమ శ్రేష్టమైన ఉదాహరణ ఏంటంటే ఇది సంఘమే. Nowadays when we think about church, we always like to think about the founder who started the church, and we say, oh, this church is Pastor Sujit's church, or this church, this ministry is this person's church. ఈ రోజుల్లో సంఘము అనగానే ఆ సంఘాన్ని స్థాపించినటువంటి నేత, సంఘ స్థాపకుడు ఎవరో చూసి, ఓ ఇది సుజిత్ శామ్యుల్ గారిది, లేకపోతే ఇది ఫలానా వ్యక్తిది, ఇది ఫలానా వ్యక్తి సంఘము అని ఇలా మాట్లాడుకుంటున్నారు. So now it's very common to associate our individual names with the church, and the church is known with the pastor's names. మరి ఈ రోజుల్లో ఇది సాధారణం అయిపోయింది. ఆ సంఘము ఆ సంఘ యొక్క కాపరి పేరు మీదే పిలువబడుతూ ఉంటుంది. ఆ కాపరి ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద ఆ సంఘం పిలువబడటం అనేది సహజం అయిపోయింది. When we look at the Bible, I don't see a Paul's church. మరి బైబిల్లో మనం చూస్తే మరి పౌలు సంఘము అనేది ఎక్కడైనా చూస్తున్నాం మనం. I don't see Paul's ministries. పౌలు యొక్క పరిచర్య అని కూడా నేను ఎక్కడ చూడలేదు. Whenever Paul talk about church, he says church belong to Christ. Christ is the head of the church. The church ultimately belong to Lord Jesus. కాబట్టి పౌలు కూడా తన యొక్క పరిచర్యలో, తన బోధలో ఏం చెప్పేవాడంటే సంఘము అన్నప్పుడు సంఘము క్రీస్తుకు చెందినది, సంఘము మరి అది ప్రభువుది, దేవునిది అని చెప్తున్నాడు. Christ is the head of the church. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. So church is a holy institution that God established in this earth. కాబట్టి సంఘము అనేది పరిశుద్ధమైనటువంటిది, అది దేవుడు స్థాపించింది ఈ భూమి మీద. And similarly, we know when we study the word of the Lord, we can see the Lord is also concerned about state, even the nation, the government, the civil government also is a divinely ordained institution. అలాగే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయా రాష్ట్రాలు కానీ, జాతులు కానీ, ఆయా ప్రజలు కానీ, ఆ యొక్క అదన్నీ కూడా దేవుడు మరి దైవికంగా ఏర్పాటు చేసినవి ఉన్నది. You know, in Romans chapter 13, the word of the Lord says, verse 1, let every soul be subject unto the higher powers, for there is no power but of God, the powers that are ordained of God. రోమా 13 మొదటి వాక్యం ఈ విధంగా ఉన్నది, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. And the second part says in English, the powers that be are ordained of God. So the civil rulers, the government that is above us, it is there because of God's
ordination, because of God instituted that and put it above us as higher powers. కాబట్టి అధికారములో ఉన్నవారు వారు కలిగి ఉన్నటువంటి అధికారము అది దేవుని వలన వారు పొంది ఉన్నారని, దేవుడు వారికి అధికారం ఇచ్చి మనపై అధికారులుగా వాడు నియమించాడు అన్న విషయం మనం తెలుసుకుంటున్నాం. In verse 4, the word of the Lord says, "For he is the minister of God to thee for good." Even the rulers, the prime ministers, the state chief ministers, they are also serving God by ruling the state, by ruling the country. వారు చూడండి 4వ వచనంలో, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అని చెప్పి రాయబడి ఉన్నది. అనగా వారు మనల్ని క్షేమంగా పరిపాలించడానికి దేవుని చేత వారు అధికారం పొందిన వారై ఉన్నారు. So church is a holy institution ordained by God. He is the head of the church. He is the one who established it. కాబట్టి సంఘము అనేది మొదటిగా దేవుని చేత స్థాపించబడినది, అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది. And even the state, the governments, the rulers that we have, it is also ordained of God, all these powers. It is the Lord who established. And that's why the word of the Lord says, all the kings in this world, they are subject to God. God is the one who is ruling this world. అలాగే మరి పరిపాలనలో కూడా, ప్రభుత్వాల్లో కూడా అధికారంలో ఉన్నవారు దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చి మనల్ని పరిపాలించడానికి మనపై నాయకులుగా వారు నియమించాడు. అట్లాగే చూసినట్లయితే రాజులందరికీ కూడా పై అధికారిగా రాజుగా ఆయన నుండి పరిపాలన చేస్తున్నాడు. And then we come to the most fundamental institution in the society, even the marriage. It's a sacred institution that God has instituted. అలాగే మరి చూసినట్లయితే మరి ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే వివాహ వ్యవస్థ అనేది. ఈ వివాహ వ్యవస్థ అనేది అది చాలా శ్రేష్టమైనదిగా, మరి ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడు. This is Lord's plan that man and women should come together and they should come and marry. మరి స్త్రీ పురుషులు వారు ఏకము కావాలని వివాహము ద్వారా వారు ఏకము అవడం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తమై ఉన్నది. In a Christian marriage, Christ is the head of that family. క్రైస్తవ వివాహములో ఆ కుటుంబానికి నాయకులు ఎవరంటే క్రీస్తే. And I mentioned about state and church. In order for these two institutions to function properly, the families in the church must go well. అట్లాగే నేను మరి సంఘము అనేది, మరి అట్లాగే లోకములో ప్రభుత్వము గురించి మీకు తెలియజేశాను. ఈ రెండింటిలో కూడా మరి సరిగా వెళ్ళడానికి మరి యేసుక్రీస్తు అనేది ఉండాలి. Family, the basic units must go well. If it goes well, church will go well, the state also will go well. అట్లాగే కుటుంబంలో ఐక్యత అనేది బాగా ఉన్నప్పుడు పరిపాలనలో బాగా ఉంటుంది, సంఘంలో కూడా ముందుకు వెళ్తాం. So that's why it's very important institution that God has ordained among all other institutions. మరి ఇతర విషయాల కంటే కూడా ఈ వివాహం అనేది, సంఘం అనేది దేవుడు మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. And that's one reason we can see the devil attacks Christian families. మరి ఈ కారణాన్ని బట్టే మరి చూస్తూ ఉన్నట్లయితే అపవాది అనేవాడు కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. Even in many Christian nations, now we look at the state of family, it is not going good, and many even Christians, they go for divorce, and the statistics says the number of Christians who engage in divorce and their family life is in ruins is very high. మరి చూడండి, అనేకమైన క్రైస్తవ దేశాలలో కూడా చూసినట్లయితే కుటుంబాలు అనేవి మరి అంత కుటుంబ వ్యవస్థ అనేది సరిగా వెళ్ళడం లేదు. చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నవి. మరి ఆ కుటుంబాల్లో విడిపోవడం అనేది, విడాకులు తీసుకోవడం అనేది క్రైస్తవ దేశాల్లోనే మరి ఎక్కువగా జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. So devil knows how to spoil the church, how to spoil the state. He spoiled the families. In effect, the church and even the state also will go in the wrong direction. మరి అపవాదికి తెలుసు సంఘాన్ని, కుటుంబాలను, సమాజాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, అపవిత్రపరచాలన్నది అపవాదికి బాగా తెలుసు. Because we need to understand that in God's ordained plan, marriage is a sacred institution where Christ is the head. కాబట్టి దేవుడు నియమించినటువంటి ఆ యొక్క వివాహ వ్యవస్థలో మరి వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క వివాహానికి క్రీస్తే మరి శిరస్సుగా ఉంటున్నాడు. Any attack against our family, our married life, our family is in a way an attack against the church where we are part of, and also it will result in an attack against the society where we are part of. మన యొక్క వివాహ జీవితంలో మరి సాతాను చేసే ప్రతి విధమైనటువంటి ఆ యొక్క సాతాను చేసే దాడి అది మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది, సంఘాన్ని నాశనం చేస్తుంది, సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. And that's why Paul gave a lot of instructions
to be watchful to all the people in the congregation, not to engage in sexual sins, not to engage in adultery. కాబట్టి పౌలు ఈ విషయాల్లో చాలా మరి స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇస్తున్నాడు. మీరు లైంగికమైనటువంటి విషయాలలో మీరు పాల్గొనవద్దు, వాటికి దూరంగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. Paul knows the spiritual health of the church as a whole is greatly dependent on the spiritual health of the family units in the church. కాబట్టి పౌలుకు బాగా తెలుసు సంఘం యొక్క ఆత్మీయ స్థితి అనేది కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిపై ఆధారపడి ఉన్నది. If we are part of a church where many of the families, most of the families are godly and they are running well, we can know the spiritual health of the church also is in good condition. ఒకవేళ మన సంఘంలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా వారి కుటుంబాలు ఆధ్యాత్మికంగా బాగా ఉన్నట్లయితే వారు వెళ్తున్న ఆ సంఘం కూడా ఆత్మీయంగా బాగుందని మనం గ్రహించవచ్చు. So Paul gave a lot of warnings against sexual sins. కాబట్టి పౌలు ఈ యొక్క లైంగికమైనటువంటి పాపముల విషయంలో అనేకమైన హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. And then in verse 10 he says, I want to command to those who are married, let not the wife depart from her husband. ఇక్కడ 10వ వచనంలో ఏమన్నాడంటే, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. So Paul is very concerned that all those who are married men, all those who are married women in the church, they will continue in that godly state. కాబట్టి పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో వివాహమైన వారందరూ కూడా మీరు వివాహమైనటువంటి ఆ స్థితిలో ఎడబాటు లేకుండా కొనసాగాలని తెలియజేస్తున్నాడు. You know, when we look at our Christian weddings, when we look back to our own weddings, we normally take a vow, even calling God and the church as a witness. మరి క్రైస్తవ వివాహాలకు కూడా మరి అక్కడ ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాల్లో ఏం చెప్తారంటే దేవుడు మరియు సంఘము సాక్షిగా అని చెప్తున్నారు. And then we enter into this sacred institution of marriage with that pledges, with that covenant, with that vow. ఆ ప్రమాణాలతో ఆ యొక్క నిబంధనలతో ఈ యొక్క వివాహ వ్యవస్థలోకి మనం ప్రవేశిస్తున్నాం. And when we break that covenant and when we go away from God's plan, indeed we are bringing God's name to shame. ఆ యొక్క నిబంధనల నుండి మనం తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. So Paul is saying as a commandment to the people in the church that let not the wife depart from her husband. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో భార్య భర్తలను ఎడబాయొద్దు అని చెప్తున్నాడు. You know, when we look at our own lives, we know when we enter into marriage, we have a lot of hopes and expectations concerning our future spouse. మనం వివాహ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆలోచనలతోటి భార్య నుంచి భర్త కొంత ఆశిస్తారు, భర్త నుంచి కొంత భార్య ఆశించి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ముందుకు వెళ్తాం. Sometimes before we marry, we don't know the person whom we are marrying in a better way. మరి కొన్నిసార్లు వివాహం కాకముందు మనం ఏ వ్యక్తిని వివాహం చేసుకుంటామో మనకు తెలియదు. Especially in Indian context where arranged marriages are very common, sometimes we don't know much details at all, any details at all. భారతదేశ సాంప్రదాయంలో చూసినట్లయితే మరి తల్లిదండ్రులు చూసే వివాహాలు చేసుకోవడం సాధారణం. కాబట్టి అవతల వాళ్ళ గురించి మనకి వివరాలు ఏమీ తెలియదు. We may know how the person look, we may know the name, we may know what kind of work he did, what kind of course he did, but it's not possible to intimately know the character of the person. మనకి ఎంతవరకు తెలుసు అంటే ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి యొక్క ఆకారము, ఆ వ్యక్తి యొక్క చదువులు, అతను చేస్తున్న ఉద్యోగం, అతని యొక్క సంపాదన ఇవి తెలుసు, కానీ అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన జీవితం ఎలాంటిదో మనకు తెలియదు. Sometimes as families we may check whether the girl or boy is godly. We may check to the pastor or others in the neighborhood whether that boy or girl is godly. That's all we know. కొన్నిసార్లు సంఘం ద్వారా మరి ఆ వ్యక్తి, ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళు దైవికమైన వారా కాదా అని మరి సంఘ కాపరి ద్వారా వివిధ రకాలుగా మనం వాళ్ళ గురించి తెలుసుకుంటాం. But after marriage now we are knowing one another even closely, more intimately. అయితే వివాహం తర్వాత వీరు ఒకరినొకరు బాగా మరి ఎక్కువగా తెలుసుకుంటారు. And it's also a time where we know the weaknesses of each other person. అలాగే ఒకరి యొక్క బలహీనతలను కూడా తెలుసుకునే సమయం అది. And then when we look back, my expectations was different. అప్పుడు అయ్యో ఇవన్నీ కూడా తెలుసుకొని నా యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయే అనుకుంటాం. I never knew that he is like that or she is like that. ఇతడు ఇలాంటి వాడని నేను ఎప్పుడు అనుకోలేదు, లేకపోతే ఈమె ఇలాంటిది అని నేను అనుకోలేదు అని చెప్తారు. There may be certain habits with our spouse that we may not like. మన జీవిత భాగస్వామిలో మనకి ఇష్టం లేనటువంటి కొన్ని రకాల అలవాట్లు ఉండొచ్చు. Sometimes we are not willing to be patient, and even the way we talk, it all may change and we may offend one another. కొన్నిసార్లు వారికి ఇష్టం వచ్చిన రీతిగా మనం నడుచుకోకపోవచ్చు, మన మాటలు నచ్చకపోవచ్చు. ఇవన్నీ కూడా ఒకరినొకరిని బాధ పెట్టేవిగా ఉంటవి.
And sometimes godly families even go to the extent that they want to separate or they want to go for divorce. మరి కొన్నిసార్లు దైవికంగా ఉండే కుటుంబాలు కూడా మరి ఆ సమస్య పెద్దదైపోవడం ద్వారా అలాగా విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోతారు. But Paul is clearly warning to the congregation that let us remember that this is a sacred institution where Christ is a head, and let us not separate, let us not put away our husband or wife. కాబట్టి పౌలు ఇక్కడ ఖచ్చితంగా హెచ్చరికిస్తున్నాడు, ఇది చాలా శ్రేష్టమైనది, ఇది పవిత్రమైనది, దీనికి క్రీస్తే నాయకుడిగా ఉంటున్నాడు, ఆయన శిరస్సు అయి ఉంటున్నాడు అని ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. Paul is saying not this as an instruction. Paul is saying this is a commandment from the Lord himself that you should not be separated. ఇదిగో ఇది ఆయన మాటగా కాదు కానీ ప్రభు యొక్క ఆజ్ఞగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నీకు నువ్వుగా దూరంగా ఉండవద్దు అని, ఉండాలి అని. You know, in all the such situations, we should rely on God and go to him and ask yourself, Lord, calling you as witness, we have entered into this union. కాబట్టి మనం అన్ని విషయాలు కూడా దేవునిపై ఆధారపడే వారంగా ఉండాలి. ప్రభువా, ఇదిగో ఈ విధంగా మేము ఐక్యపరచబడడానికి నీ ద్వారా పిలువబడ్డామని తెలుసుకోవాలి. When I look at the problems, when I look at the situations around me, I don't know how this may go forward. ఈ యొక్క సమస్యలన్నీ కూడా చూసినప్పుడు, ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఎలా ముందుకు వెళ్తామో నాకు తెలియకపోవచ్చు. But then when we pray to God, asking his name, invoking his name, the Lord is merciful to help us. అయితే మనం ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మన పట్ల కనికరం చూపిస్తాడు. So that is one way in which Christian marriages can be preserved and we can have healthy churches in our society. ఈ విధముగా మరి క్రైస్తవ వివాహాలు అనేవి భద్రపరచబడి ఉన్నవి. మరి సమాజంలో కూడా మనము మరి ఆరోగ్యవంతంగా ఎదగడానికి సహాయపడుతుంది. And then Paul is going on to say that what happens if one person go away. మరి ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి కనుక మరి విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఏమవుతుందో చెప్తున్నాడు. You as a person want to continue in this married union, but then the other party don't want and they went away. అయితే నువ్వైతే ఆ యొక్క వివాహ వ్యవస్థలో కలిసి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ ఇంకొక వ్యక్తి నీ జీవిత భాగస్వామి ఉండడానికి ఇష్టపడక దూరంగా వెళ్ళిపోతున్నారు. But both are believers. ఇద్దరు కూడా విశ్వాసులే అనుకుందాం. And here Paul is telling to them that if such a person, especially a wife, goes away, let her remain unmarried or be reconciled to her husband, and let not the husband put away his wife. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ భార్య గనక పరిత్యజించినట్లయితే, భర్త ఆమెతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే వారు కలిసి ఉండవచ్చు అని చెప్తున్నాడు. So in certain situations we may go to the extremes where we have to be separate and one party decided to go away. కాబట్టి కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సంఘటనలు బట్టి మరి జీవిత భాగస్వాములో ఇద్దరిలో ఎవరో ఒకడు దూరంగా ఉండాలని, విడిచిపెట్టాలని ఆలోచన చేయవచ్చు. Even in such situations, Paul is saying, let us be patient, let us wait on the Lord and hope for reconciliation. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, సహనం కలిగి ఉండండి, మరలా ఐక్యపరచబడడానికి నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. You know, in places like India, earlier days, it was very difficult to get divorced. మరి భారతదేశం లాంటి దేశంలో ముఖ్యంగా చూసినట్లయితే గడిచిన కాలంలో విడాకులు పొందుకోవడం అనేది చాలా కష్టమైన పని. You go to courts, the judges all will delay it, and already the law gives enough room for reconciliation. So sometimes it may go 5 years, 10 years, 15 years, so many years to settle it. నువ్వు కోర్టుకు వెళ్తావు, అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు, ఆ లాయర్స్ అవసరమైనటువంటి ఆలోచనలు చెబుతూ ఉంటారు, ఇలాగా వాయిదాలు వేస్తూ ఉంటారు. అలాగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం పట్టవచ్చు. And sometimes those extended time period given, it helps many families to be reconciled, many parties to be reconciled. ఇలాగ వాయిదాలు వేసుకుంటూ రావడం ద్వారా, ఆలస్యం అవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అది అంతా ఎందుకు వచ్చిన బాధలే అని మరలా వారు ఏకమైపోతుంటారు. But in this modern context, they made it very easy. మరి ఆధునిక ప్రపంచంలో చూస్తే చాలా సులభంగా విడాకులు తీసుకోవడం జరుగుతుంది. Sometimes we say in some other religions, you just say a word, talak, and divorce is done. మరి వేరొక మతంలో చూస్తే, ఉదాహరణకి ముస్లిం మతంలో వారు తలాక్ అని ఒక మాట 3 సార్లు చెప్పాడంటే వారు విడాకులు తీసుకున్నట్టు అయిపోతుంది. Now in this modern context, it's also not necessary. You may just open a WhatsApp and say, no, I am divorcing, that's all. ఈ ఆధునిక ప్రపంచంలో చూస్తే కేవలం ఇంకా అది కూడా కాదు, వాట్సాప్లోకి వెళ్ళిపోయి నేను నీకు విడాకులు ఇస్తున్నానని చెప్తే అయిపోయినట్టే. And then we go to court, they will also say, okay, both of them who don't want to live together, now they are separate. ఆ విధంగా వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడతలేదు కాబట్టి విడివిడిగా ఉండొచ్చు అని చెప్తారు. And within 1 or 2 months, all can be settled and the person can go and remarry.
ఒక 2-3 నెలల్లో ఇవన్నీ కూడా సెటిల్ చేయబడితే మరలా ఎవరి జీవితం వాళ్ళది అయిపోతుంది, మరలా వారు వివాహం చేసుకోవడానికి వెళ్తారు. You know, in many situations, they already have children. మరి అనేక సందర్భాల్లో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టి ఉంటారు. You think about the future of these children, going as children of single parents, very difficult. మరి చూడండి, ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. తల్లి లేకుండా తండ్రి లేకుండా ఒకరి సంరక్షణలో వీరు పెరగడం అనేది ఎలా ఉంటుందో. Even their spiritual life, emotional life, mental life, all this is affected because of this decision to get divorced. ఈ విడాకులు తీసుకోవడం ద్వారా పిల్లల యొక్క జీవితం మీద అది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. వారి యొక్క ఆలోచన విధానంలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి అనేక రీతిలుగా వారి మీద ప్రభావం చూపేదిగా ఉంటుంది. So Paul says, even if you separate, let us hope for reconciliation. Let us pray to the Lord and wait on the Lord that both will be reconciled. Don't jump to go and marry another person. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు విడివిడిగా ఉండాలి ఉంటున్నా కూడా ఇదిగో మరలా తిరిగి కలపబడడానికి నిరీక్షణ కలిగిన వారై ఉండండి. అలా అంతేగాని విడాకులు తీసుకొని వెళ్ళిపోయి మరి వేరొక స్త్రీతో ఉండవద్దు అని చెప్తున్నాడు. And Paul even goes on to say that even if you are married to an unbeliever, let us try to persevere in that marital union. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీవు అవిశ్వాసి అయినటువంటి వారిని చేసుకున్నా కూడా వారితో ఉండడానికి ప్రయత్నం చేయండి. And that's what his focus is on verse 12. He says, but to the rest speak I, not the Lord. If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away. 12వ వచనం చూసినట్లయితే, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పునేమనగా, నీ సహోదరి అనే వారికి అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. Sometimes we got married, especially as unbelievers, both husband and wife. మరి కొన్నిసార్లు భార్యాభర్తలు అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకోవచ్చు. But after marriage, the Lord saved one person. వివాహం అయిన తర్వాత ఇద్దరు అవిశ్వాసులే, పెళ్లి కాకముందు. వివాహం అయిన తర్వాత వారిలో ఒకరు విశ్వాసిగా మారారు అనుకోండి. And it is very difficult to continue in that marriage. ఆ వివాహ వ్యవస్థలో కొనసాగడం చాలా కష్టం. Because a husband or wife want to go to church, the other party may want to go to temple. ఆ భార్య భర్త మారిన వారేమో మరి చర్చికి వెళ్ళాలనుకుంటారు, ఇంకొకరేమో గుడికి వెళ్ళాలనుకుంటారు. He or she may want to get baptized, the other party says no. ఈ అతడు లేదా ఆమె బాప్తిజం తీసుకోవాలని అనుకుంటే ఇంకొకళ్ళేమో వద్దు తీసుకోవద్దు అని అంటే అడ్డగిస్తారు. Children are born, one person says, let me take the boy or girl to church, the other person says, let me take the boy or girl to the temple. ఒకవేళ వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడితే ఒకళ్ళనేమో ఇదిగో నేను ఆ అబ్బాయిని అమ్మాయిని సంఘానికి తీసుకొని వెళ్తాను అంటే, లేదా ఇంకొకళ్ళేమో నేను ఈ అబ్బాయిని అమ్మాయిని గుడికి తీసుకొని వెళ్తానని అంటారు. It's very difficult to be in such a marital union where one person is an unbeliever. ఒకవేళ ఒక్కరు కనుక అవిశ్వాసిగా ఉంటే అలాంటి పరిస్థితుల్లో మరి ఆ జీవితం కొనసాగించడం చాలా కష్టసాధ్యమైంది. You know, sometimes it may go even to the extent where especially wives has to even suffer persecution. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కువగా స్త్రీలు మరి వారు హింసించబడేవారుగా ఉంటారు. I know about a family where one wife became a believer and the husband remained an unbeliever. నాకు ఒక కుటుంబం తెలుసు, అక్కడ ఆ భార్య విశ్వాసిగా మారింది, భర్త మాత్రం అవిశ్వాసిగా ఉన్నాడు. And sometimes she goes to church and then she returns, she will definitely get beating from her husband. ఆమె విశ్వాసి కాబట్టి సంఘానికి వెళ్ళి వచ్చిన తర్వాత అవిశ్వాసి అయినటువంటి భర్త ఆమెను సంఘం నుంచి రాగానే కొడుతూ ఉంటాడు. Still she used to come to church. అలా కొట్టుతూనే ఉన్నా కూడా ఆమె ఇప్పటికీ సంఘానికి వస్తూనే ఉన్నది. It is with much fear that she makes it to church and she goes back. She don't know what's going to happen today in her house. ఆమె చాలా భయంతో వస్తుంది సంఘానికి వచ్చి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటుంది. But she was so committed to the Lord that she wanted to worship the Lord and continue in that marital union. She never thought of divorcing or she never thought of getting out of it. She continued to pray for her husband. అయితే ఆమె తన భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంది, ఆ యొక్క వివాహ వ్యవస్థను కొనసాగించుకుంటుంది. నా భర్త అవిశ్వాసి కదా అని చెప్పి అతను విడిచిపెట్టాలని ఆమె అనుకోలేదు, కానీ అతని కొరకు ప్రార్థన చేస్తూ ఆమె సంఘానికి వస్తూ వెళ్తూనే ఉన్నది. I'm not saying we have to suffer even to the extremes where they beat you and give you a lot of suffering every day of your life. నీ అనుదిన జీవితంలో నీ భర్త భార్య లేకపోతే మరి అంతగా హింసిస్తూ ఉంటే అలాగా హింస పొందాలి అని నేను చెప్పట్లేదు. Sometimes it is good, maybe you talk to mutual friends or relatives or pastors whom both parties are willing to listen and try to solve it, try to bring a reconciliation. మరి కొన్నిసార్లు ఆ స్నేహితుల ద్వారా కానీ లేదా బంధువుల ద్వారా కానీ లేదా సంఘ కాపరి ద్వారా కానీ మధ్యవర్తులు పెట్టుకొని మరలా
ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. And sometimes these unbelieving spouses, they may be understanding where they may not like you talking about it all the time, but they will let you go to church, worship, come back and be in peace in the family. మరి కొన్నిసార్లు అవిశ్వాసులైన వారు మరి అన్ని సందర్భాల్లో కూడా హింసిస్తారని ఏం లేదు, కానీ కొంతమంది వాళ్ళు అలాగా సరే ఓకే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అని ఒక ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కూడా కలుగు చేసేవారు ఉంటారు. Even in such circumstances, we can ask God's grace to persevere in that marital union, and we can ask God's help even in the way that we deal with our spouse when the other party is an unbeliever. అలాంటి పరిస్థితుల్లో మనము ప్రభువుని అడగాల, ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తితో నేను ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రభు సహాయం కొరకు అడగాలి. In all such situations, how we behave in our home, how we behave in our family matters a lot. మరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఇంట్లో మన యొక్క కుటుంబంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాము, ఎలాగ నడుచుకుంటున్నాము అన్నవి చాలా ప్రాముఖ్యమైనది. We says we are a believer, we are redeemed by God, we tasted God's forgiveness. మనం ఏం చెప్తాము, ఇదిగో నేను విశ్వాసిని, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారమని చెప్తున్నాం. But in the context of marriage, even for simple things, we start fighting, we get angry, and then we lose our testimony. అయితే మరి కుటుంబంలోకి వచ్చేసరికి చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి తగాదాలు పడి మన యొక్క సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. But then if we are patient with them, we care for them, we love them, we provide for them, even if they don't agree to us, if you truly love, sometimes in such situations, they may understand the beauty of our salvation, the glory of our salvation, and they may even come to faith. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము వారిని అర్థం చేసుకుంటూ వారి పట్ల సహనం కలిగి ప్రేమ కలిగి నడుచుకుంటూ వారికి ప్రేమను చూపిస్తూ ఉండడం ద్వారా మరి వారి పట్ల మనం సహనం కలిగి నడుచుకోవడం ద్వారా ఆ యొక్క ప్రేమలో ఉన్నటువంటి శక్తి లేదా మన రక్షణ యొక్క ఆ సౌందర్యాన్ని వారు తెలుసుకుంటారు. So in God's providence, in some situations you are caught up in a marital union where one party is an unbeliever. Let us also even pray more for God's help so that we can continue and even have the hope that we can win the other person to bring to Christ. కాబట్టి క్రైస్తవ మరి దేవుని యొక్క దృష్టిలో మనము అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆ వివాహ వ్యవస్థను మరి మనం విడిచిపెట్టుకోకుండా దానిలో ఐక్యపరచడానికి ప్రభువు మనల్ని ఏకపరిచినట్లుగా మరి సహనం కలిగి అందులో ముందుకు వెళ్ళడానికి మనం ప్రభు యొక్క సహాయంతో ముందుకు వెళ్ళాలి. But this is not an instruction for unmarried men to think in that way. ఇది వివాహము కాని వ్యక్తి గురించి కాదు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి సూచన కాదు. I said these are special cases where they got married as unbelievers and then one person became a believer. ఇది ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వారు వివాహం అయిన తర్వాత అందులో ఒకరు విశ్వాసిగా మార్చబడడం. Nowadays it's common for youngsters who are very passionate about God's word. They come and say, oh, I fell in love with that girl, I like that girl, but she's not a believer, but I am thinking to marry because maybe after marriage she will become a believer. మరి ఈ రోజుల్లో చూస్తే యవనస్తులు మరి ఎక్కువ ఏం చెప్తారంటే ఎవరో ఒక అమ్మాయిని చూసి ఇదిగో నేను ఆమెతో ప్రేమలో పడిపోయాను, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మరి ఆమె అవిశ్వాసి అని చెప్తారు. Sometimes they think, oh, she is very educated or he is very educated, he has a lot of money or they belong to the same caste, so no problem, we get married and later work out the matter of faith. అప్పుడు ఆమె అవిశ్వాసి అయినప్పటికీ కూడా ఆమెకి మంచి ఉద్యోగం ఉన్నది, మంచి సంపద ఉన్నది, కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా విశ్వాసంలోకి ఆమె వస్తుందిలే అని చెప్తారు. So they are using marriage as kind of an evangelistic tool to win them over to Christ. ఇక్కడ ఈ యొక్క వివాహాన్ని సువార్త పరికరంగా వారిని క్రీస్తు కొరకు సంపాదించేదిగా వాడుతున్నారు. But it's totally unbiblical. ఇది వాక్యానుసారమైనది కాదు. God didn't tell us to go and win people through marriage. దేవుడు ఇదిగో మీరు వెళ్ళి పెళ్లి చేసుకోవడం ద్వారా ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించండి అని చెప్పలేదు. We want to win people, we go and preach the gospel to them and in that way they are saved. మనం వెళ్ళి సువార్తను వారికి ప్రకటించడం ద్వారా సువార్త ప్రకటన ద్వారా వారు రక్షించబడతారు, ఆ విధంగా వారు సంపాదించబడతారు. It is man's idea, they want something, they don't want to follow God's will, they want to choose their own preferences and they go and end up in this kind of situations. ఇది మానవుని యొక్క ఆలోచన, తన సొంత ఆలోచనలోంచి పుట్టేది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి ఇష్టానుసారముగా నిర్ణయాలు తీసుకొని చివరికి వారి జీవితాలను ముగించుకుంటారు. You imagine even in most important decisions of our life we sideline God and we go with our own will, our own preference. చూడండి, మనల్ని ఊహించండి, మన యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో
దేవునిని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. You know, many people who make such decisions, they may be very active in the church. They may come to worship every Sunday, and they are very, happy to say, I am a believer, I follow the Lord, I do a lot of things for church and for Christ. వారు ఇలా చేసేవారు వారు సంఘంలో ఆసక్తిగా ఉంటారు, మంచి విశ్వాసిగా ఉంటారు, సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ ఉంటారు, దేవుడు నాకు బాగా తెలుసు, దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేవారుగా ఉంటారు. And when it comes to the most important decision in their life, they sideline God, they put God away. అయితే మరి వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది వచ్చినప్పుడు, దానికి ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు దేవుడిని పక్కన పెట్టేసేస్తారు. No, I have seen even some Christians who grew up with me doing that. They were very active in church, Sunday school, even in teaching Sunday school and all these kind of things. But when it comes to the decision of marriage, sometimes they go and marry people who are unbelievers. మరి నేను నా జీవితంలో కొంతమంది చూశాను, నా స్నేహితులైన వారు సంఘాల్లో చాలా ఆసక్తిగా ఉండేవారు, సండే స్కూల్లో వాక్య పరిచర్యలో ఎంతో ఆసక్తిగా ఉండేవారు. వారి వివాహాల విషయాలకు వచ్చేసరికి వారు సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోయి తొలగిపోయిన వారుగా ఉన్నారు. So youngsters who are listening to me today, you make this decision, this commitment that Lord, help me to marry in the Lord, help me to follow your will concerning this. కాబట్టి ప్రియ యవనస్తులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువు నందు నేను వివాహం చేసుకునేటట్లుగా ఉండాలి అని అటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. You know, when we think about church, we always say Christ is the head of the church and the church should function the way Christ wants. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి శిరస్సు ప్రకారము సంఘము పనిచేయాలి. Similarly, Christ is the head of families. Christ is the head of our marital union, and let us ensure that we do it as He commanded according to His will. అలాగే మన యొక్క కుటుంబానికి, మన వివాహ జీవితానికి క్రీస్తే నాయకుడై ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం ముందుకు వెళ్ళాలి. Sometimes it's not easy to take such decisions. మరి కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. You may be an young person and your parents may pressurize you. నీవు మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను బలవంత పెట్టవచ్చు. Your friends may say, no, don't worry, you go in this way, this is good for you, this is the best proposal you can ever get. నీ స్నేహితులు కూడా వచ్చి ఇదిగో నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు వినొద్దు, ఇది ఒక నీకు వచ్చిన మంచి అవకాశము, నీకు వచ్చిన మంచి ఇది, కాబట్టి దీన్ని నీవు చేసుకో అని బలపరుస్తారు, ప్రోత్సహించేవారు ఉంటారు. In the world's eyes it may be the best proposal. In the world's eyes, మీకు తెలుసా, ఈ లోకము దృష్టిలో అది శ్రేష్టమైనదిగా ఉత్తమమైనటువంటిదిగా ఉండొచ్చు. But you have to think, what is it in God's eyes? అయితే నీవు ఆలోచన చేయాలి, అది దేవుని దృష్టిలో ఎలా ఉన్నది. God will never approve a thing that He explicitly prohibited. కాబట్టి దేవుడు ఆయన దాన్ని నిషేధించిన దానిని జరిగించడానికి ఎప్పుడు కూడా అనుమతించడు. What a terrible sin is to put away God in such crucial decisions in our life. ఇలాంటి శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయాల్లో దేవుణ్ణి పక్కన పెట్టడం అనేది ఎంత బాధాకరమైన విషయం. No, let us make sure that we follow God's will more than the preferences of men or relatives or the world around us. కాబట్టి ప్రియులారా, మనము ఈ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాల కంటే కూడా దేవుని యొక్క చిత్తమును జరిగించే వారముగా, దేవుని చిత్తములో కొనసాగే వారంగా చూద్దాం. So even such marriages where Christ is put at the center, such marriages where people come together to glorify Christ and His name, such marriages bring much honor and glory to the kingdom of God. దేవుని చిత్తమును జరిగించే ఆ వివాహాలలో క్రీస్తే మరి కేంద్రముగా ఉండి ఆయన ఆ కుటుంబాలను ఐక్యపరుస్తూ ఆ కుటుంబం ద్వారా మరి దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు. When you start in that good way, calling God and with the intention to glorify God, even when failures happen, even when problems arise, we have a place to go and ask for God's help, and the Lord is merciful to help us and to restore us and even to reconcile us. అలాగా నీవు దేవుని మీద ఆధారపడి కనుక నీవు ముందుకు వెళ్తున్నట్లయితే మరి అనేకమైన అపజయాలు ఎదురైనప్పటికీ, మరి ఊహించని పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా నీవు దేవుని పైన ఆధారపడ్డావు కాబట్టి ప్రభువు నీకు కనికరం చూపించి నీ సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. So let us pray that the Lord will be merciful to us, all of us, all the families in this church, and let us pray for all youngsters that the Lord will bring them to godly men and women and they will nurture godly families in the church.
కాబట్టి సంఘముగా మనము ప్రార్థన చేద్దాం. సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా, దేవుని చిత్తములో వారు ఉండినట్లుగా, అలాగే వివాహాలు కావాల్సిన వారు కూడా దైవ చిత్తానుసారమైనటువంటి జీవిత భాగస్వాములను వారు కలిగి ఉండేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. In all such decisions, let us ensure that we do things according to God's will, for the honor and glory of our Lord Jesus Christ. వీటన్నిటిలో కూడా మనం తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని యొక్క చిత్తానుసారమైనదిగా, దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చేదిగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి.